అదృష్టవంతుడు కాబట్టి నాకేం కాదు. మెళ్ళలో గోల్డ్ చైన్ వేసుకొని కింగులా తిరగాస్తున్నాడు. ఇవి నెట్లు బెల్ట్ వేసుకుని అల్చేషన్ డాగ్ లాగా అని మూలగాల్సి వచ్చింది. ఏంటి నేను ఎప్పుడో చెప్పా తమ్ముడు తీసుకెళ్ళాను పారిపోని. ఏమన్నావు? ఆయన లేపేస్తాను. లిఫ్ట్ లోంచి కింద పడ్డావు, నడువు విరిగిపోయి నువ్వే నలుగుతూ లేపించుకునే పరిస్థితి వచ్చింది. ఆ గట్టిగా రాకు, మెడకు కూడా బెల్ట్ పడుద్ది. మంచి మాటలు చెప్తే మీరు ఎప్పుడున్నారు కాబట్టి మీ కర్మ. నిన్ను పెద్ద పోటుగాళ్ళకి ఎదవ ప్లాన్ ఒకటి వేశాడు. లిఫ్ట్ పడింది, నడు విరిగింది, దోలు తీరింది. సార్ నమస్కారం సార్. మీ బాస్ ఎలా ఉంది? చిన్న బాస్ నెక్ అవుట్, పెద్ద బాస్ డెక్ అవుట్. నో ట్యాక్స్, థ్యాంక్స్. హలో సార్, వంశీ ఎక్కడ ట్రేస్ అవుట్ చేశాం సార్. ఇజ్ ఇట్ ఓకే, ఐఎమ్ కమింగ్. అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు గవర్నర్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశాయి. ఇప్పుడు అందిన వార్త, నగరంలో సంచలనం సృష్టించిన కార్మిక శాఖ మంత్రి కొనిమెట్ల రాఘవ హత్య కేసులో ప్రధాన నిందితుడు వైజాగ్కి చెందిన వంశీకృష్ణగా పోలీసులు గుర్తించారు. అలాగే వైజాగ్ రౌడీ షీటర్ వీర్రాజు హత్య కేసులో కూడా ఇతనే ప్రధాన నిందితుడు. ప్రస్తుతం ఇతను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇతనే నేనంతా చూశాను వంశీ. అది అంటే నేను లేకుండా, నాకు తెలియకుండా ఒంటరిగా తిరుగుతున్న ఎందుకేనా? అది కాదు, నా మాట విను. వద్దు, ఈ ప్రపంచంలో నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, కానీ నీకంటూ ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. బుజ్జి, నాకేం కాదురా. ఇంకేం చెప్పొద్దు, ఇక్కడ ఒక క్షణం ఉండడానికి వీల్లేదు. పద. అది కాదు, నా మాట విను. పద. బుజ్జి, నా మాట బుజ్జి, నాకేం కాదని చెప్తున్నాను కదా. వంశీ, అవతల పోలీసులు నీకోసం కాలుస్తున్నారు. ముందు మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. నేను ఎందుకు బుజ్జి, నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకున్నది చాలు. ఇంకా ఎంతమందినైనా చంపుతా. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, మన జీవితం నాశనం చేసిన వాళ్ళు వెనకాల 100 మంది ఉన్నా సరే నరికేస్తా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏంట్రా నీకోలా? ఇందా నుంచి అమ్మాయితో మాట్లాడుతున్నాను కదా, కళ్ళు కనిపిస్తలేదు నీకు? వచ్చి నువ్వు బాత్రూంలోకి ఎప్పుడు వెళ్ళావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావురా? రే బుజ్జి, ఒక్కసారి ఆలోచించరా, నువ్వెంత సంతోషంగా ఉండేదని. మన భవిష్యత్తు గురించి మనం ఎన్ని కళ్ళలు కన్నావరా. కానీ ఆ బాస్టర్స్ పిచ్చి కుక్కలాగా మన ఆశల్ని, మన కళ్ళల్ని అన్నీ నాశనం చేశారు. చివరికి మనకు మిగిలింది కన్నీళ్ళు తప్ప. అన్నీ దూరం అయిపోయాయి. ఏది మిగిల్చలేదు. అమ్మ, నాన్న, అన్నయ్యలు, వదిళ్ళు, పిల్లలతో మనమంతా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం, ఎంత సందడిగా ఉండేవాళ్ళం. ఏమైపోయింది ఇప్పుడు ఆ సంతోషం అంతా? ఎందుకు వాళ్ళందరికీ దూరంగా బతకాల్సి వస్తుంది? నీకు, నాకు, మన కుటుంబానికి ద్రోహం చేసిన నా కొడుకుల్ని ఒక్కొక్కడిని వెంటాడి చంపుతా, నరుకుతా. రే వంశీ, ఏంట్రా ఇదంతా? నువ్వన్నా చెప్పరా, ఇచ్చింది నాకేదో జరుగుతుందని భయపడుతుందిరా. జరిగిన దారుణాన్ని ఎలారా మర్చిపోయేది? రే, అంతా మన్నే చూస్తున్నారా. పద, పైకెళ్ళి మాట్లాడుకుందాం రా. వైజాగ్లో వీర్రాజు మర్డర్, హైదరాబాద్లో మినిస్టర్ మర్డర్. ఈ రెండు చేసిన వాడు ఒక హార్డ్ కోర్ క్రిమినల్ అయి ఉంటాడు అనుకున్నాను. కానీ అతని బిహేవియర్ చూస్తుంటే ఏమైంది? అసలు ఏం జరిగింది? అసలు ఏంటి? నా కొడుకు క్రిమినల్ కాదు. కుటుంబం అంటే గౌరవం ఉంది. స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు. బుజ్జి అనే అమ్మాయిని ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేశాం. కాసేపట్లో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా బుజ్జిని ఎత్తుకుంటూ వంశీ వెళ్ళాడు. వాళ్ళిద్దరిని ఎత్తుకుంటూ మేము వెళ్ళాం. వంశీ జరగకూడదు జరిగిపోయింది. వాళ్ళిద్దరూ రక్తపు మడుగులో కనిపించారు.
ఆ స్థితిలో స్పృహ లేకుండా పడున్న వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పీటల మీద కూర్చోబెట్టాల్సిన అమ్మాయిని పాడి మీద పడుకోబెట్టాల్సి వచ్చింది. కోమాలో ఉన్న కొడుకు కళ్ళు తెరిస్తే ఆ అమ్మాయి లేదన్న నిజాన్ని వాడికి ఎలా చెప్పాలని మదన పడుతున్నాం మేము. వాడి పరిస్థితి చూసి అందరం షాక్ అయిపోయాం. మనం చాలా కలలు కంటాం, అవన్నీ నిజం అవ్వాలని లేదు. అందుకే నన్ను మర్చిపో వంశీ. చిక్కిందా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నాను? నేను నిన్ను మర్చిపోవటం ఏంటి? జరిగింది ఒక పీటకల్లనుకుని నువ్వు మర్చిపో. ఇక ఈ టాపిక్ మన మధ్య ఎప్పుడు రాకూడదు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలిరా. చనిపోయిన బుజ్జి ఉన్నట్టే ఊహించుకుని నీకు మేమంతా ఉన్నారా? వాడు అలా గాల్లో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాం. మా బుజ్జి ఎలా మాట్లాడుతుంది? నువ్వనే చెప్పనా? తనకి మనం అందరూ ఉన్నారు చెప్పండి. వదిలి చెప్పోదు. ఏం చెప్పాలో తెలియదు, ఎలా ఓదార్చాలో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. He is suffering from visual hallucination, part of schizophrenia. మనం ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు మనకు దూరమైనప్పుడు తట్టుకోలేని మానసిక స్థితి. అందుకే వాళ్ళు ఇంకా తమ ముందే ఉన్నట్టు, తమతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మీ అబ్బాయి అలాంటి ఊహల్లోనే ఉన్నాడు. ఈ కండిషన్లో వంశీకి నిజం తెలిస్తే వాడు మాకు దక్కడని డాక్టర్ చెప్పాడు. వెంటనే మాకు రాఘవ్ గుర్తుకొచ్చాడు. వాడికి ఫోన్ చేశాం. వాడిక్కడే ఉన్నాడు. వాడు గాని వాడి ఫ్యామిలీ మెంబర్స్ గాని ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. దొరికినట్టు నరికేయండి, వెళ్ళండి. ఎవడు మాకు అండగా ఉంటాడనుకున్నామో వాడే వెన్నుపోటు పొడిచి నా కొడుకుని స్థితికి తెచ్చాడు. రాఘవ మనుషులు దొరకకుండా ఉండాలని, నా కొడుకుని బతికించుకోవాలని మేమంతా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాం. కొడుకు కోలుకుంటున్నాడన్న ఆనందంలో ఉంటే ఓ రోజు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే వైజాగ్లో వీర్రాజు హత్య జరిగింది. అప్పుడు అర్థమైంది మాకు, ఆ కొడుకు యజ్ఞం మొదలెట్టాడని, వాడి యజ్ఞానికి మేము అడ్డు కాకూడదని దూరంగా ఉండిపోయాం. అంటే వీటన్నిటిని మీరు సమర్థిస్తున్నారా? నేనొక్కడనే కాదు, మేము కూడా. మా బాబాయ్ చేసింది కరెక్ట్. ఏంటి, చచ్చిపోయిన వాడి గర్ల్ ఫ్రెండ్ బతికే ఉన్నట్టు ఊహించుకొని గాల్లో మాట్లాడుతున్నాడా? సబాష్, ఇదిరా న్యూస్ అంటే. పాపం, వాడి గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయింది. వీడిక్కడుండి ఏం చేస్తాడు? వీడిని అక్కడికే పంపించేస్తే పోలా? అది నువ్వే చెయ్యాలి. కానీ ఒక్క విషయం, వాడిని ఎన్కౌంటర్ చేసే ముందు ఒక్కసారి నాతో ఫోన్లో మాట్లాడించు. పిలిచి పిండం పెట్టించుకోవడం అంటే ఇదే. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe Volga videos.